నేషనల్ స్కై మార్షల్ ఆర్ట్ ఛాంపియన్స్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టౌన్ హాల్ ఈ రోజు అనగా గురువారం ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 పాఠశాలలు 500 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ అడ్వకేట్ నన్నే సాహెబ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాళేశా గారు, అలాగే స్కై మార్షల్ ఏపీ స్టేట్ సెక్రటరీ ఇబ్రహీం గారు, అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ షేక్ కర్ముల్లా గారు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు షేక్ ఇబ్రహీం, స్కై మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్ అనేది అందరూ నేర్చుకోవాలి, పిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ చూస్తే జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళు ఫస్ట్ మార్షల్ ఆర్ట్ కుంఫు కావచ్చు, తైకొండో కావచ్చు, కరాటే కావచ్చు, స్కై మార్షల్ ఆర్ట్ కావచ్చు, ఫస్ట్ వాళ్ళు నేర్పించి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి తర్వాత వాళ్ళు మిలిటరీలో జాయిన్ చేసుకుంటున్నారు. అలాగే మన ఇండియా కూడా అలాగే రూల్స్ పాటించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల మనం ఎక్కడైనా పోయి డిఫెన్స్ చేసుకొని రావచ్చు. ఎనీ టైం అర్ధరాత్రి కూడా తిరిగి మనకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, తిరిగి కూడా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని ఇంటికి ధైర్యంగా రావచ్చు. ఏమంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్న వల్ల
ధైర్యంగా పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఈ అందరూ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, తల్లిదండ్రులకి ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే మీ పిల్లలకి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ స్క్వై మార్షల్ ఆర్ట్ నేర్పించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు మనకి నెల్లూరు జిల్లా స్క్వై మార్షల్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ స్క్వై టోర్నమెంట్ జరుగుతుంది. సో దానికి మనకి ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో దాని పరంగా మేము రావడం జరిగింది. దాని పరంగా నేను ఫస్ట్ నుంచి మనకు ఈ స్క్వై మార్షల్ ఆర్ట్కి దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకు వెనక నుంచి ఉండి సపోర్ట్ చేస్తూ మన నన్నయ్య సార్ గారు ఎన్నో దాదాపు 150 ప్రోగ్రామ్స్లో 200 ప్రోగ్రామ్స్లో నన్నయ్య సార్ గారు నాకు వెనక ఉండి బ్యాక్బోన్గా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు జరపడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన మంచి పాప స్నేహితుల్లాగా భావిస్తూ మన కాళేశ్వర గారు సార్ గారికి ఆయన కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు టౌన్ హాల్లో 3వ జోనల్ స్క్వై మాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్గా 54 పాఠశాలల నుంచి విద్యార్థుల్ని పిలిపించి ఈ కార్యనిర్వాహకుడైన కరీముల్లా గారు, స్టేట్ నాయకుడైన స్టేట్ ప్రెసిడెంట్ స్క్వై మాస్టర్స్ అసోసియేషన్ మాస్టర్ ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ కూడా అవార్డ్స్, సర్టిఫికేట్స్, రివార్డ్స్ అందజేయడం జరిగింది. జిల్లా మొత్తంలో 54 స్కూల్స్ నుంచి పిల్లలు రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఈరోజు ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళల్లో గెలుపొందిన ఈ స్క్వై మార్చ్లో గెలుపొందిన పిల్లకాయలకి విన్నర్స్కు, రన్నర్స్కు గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గత 25 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇబ్రాహీం మరి టైకొండోలో కానీ, కరాటే మాస్టర్స్లో కానీ, మరియు కొన్ని స్ట్రోక్స్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూగా ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన విద్యార్థులైతేనేమి, ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన విద్యార్థుల ద్వారా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో, డిఫెన్స్లో ఏ విధంగా ఆడపిల్లలైతేనేమి, మగపిల్లలైతేనేమి వాళ్ళ చదువుల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అక్కడ సమస్యలు వచ్చినా డిఫెన్స్ చేసుకునేదానికి మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంతో క్రమశిక్షణ కలిగిన ఆర్ట్స్. అది ఒకవైపు క్రమశిక్షణ, ఒకవైపు స్వయం రక్షణ, ఈ రెండింటిని కూడా నేర్పించి భవిష్యత్తులో వాళ్లకు మంచి అలవాట్లను, మంచి బాడీ బిల్డింగ్లో, క్రమశిక్షణలో ఈ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ వైపు మరలించి మీరు కూడా శ్రద్ధ చూపించుకొని పిల్లల్ని ఆ దారిన, అది ఒక క్రమశిక్షణ కలిగిన ఇది కాబట్టి మార్షల్ ఆర్ట్స్ వైపు మళ్ళిస్తే చిన్నపిల్లలందరికీ కూడా చాలా రక్షణ కవచంగా ఉంటారు. తల్లిదండ్రులందరూ కూడా అటువైపు ఆకర్షణగా పిల్లల్ని నేర్పించేదానికి మీకు ముందుకొచ్చి ఇలాంటి మాస్టర్స్ అందరినీ దగ్గర తీసి ఈ మాస్టర్స్ ద్వారా మీ పిల్లలకు ఈ ఆర్ట్స్ని నేర్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కరాటే మాస్టర్ మా కరీముల్లా గారికి, మరియు స్టేట్ నాయకుడు ఇబ్రాహీం గారికి, మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కాళేశా గారికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరి నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో టౌన్ హాల్లో స్క్వేర్ మార్షల్ హాల్ ప్రోగ్రాం జరిగినది. ఇందువలన ఏదైతే మనకు 54 పాఠశాలల నుంచి పిల్లలు రావడం జరిగినది. ఇందులో మన కరాటే మాస్టర్ కరీముల్లా గారు, అదేవిధంగా మన స్ట్రోక్ మాస్టర్ కరాటే మాస్టర్ ఇబ్రాహీం గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగినది. పిల్లకాయలకి గోల్డ్ మెడలు, అదేవిధంగా సిల్వర్ మెడల్స్ అందరూ ఇచ్చడం జరిగింది. ఒకటే కోరుతున్నాను మేము పిల్లకాయలకి, తల్లిదండ్రులకి, మనకు మా చేతుల్లో భవిష్యత్తు ఉంది. దేనికంటే ఇప్పుడు మన జరుగుతున్న అరాచకాల్లో మనకు ఆడపిల్లకాయలు మాకు కావాల్సింది ఈ మార్షల్ హాల్ మనకు ఎంతో ముఖ్యమైన ఇది కావాలా. మనకు పిల్లకాయలకు మీరు బాగా ట్రైనింగ్ ఇస్తే మేము కూడా బాగా సంతోషిస్తున్నాము. ఇప్పుడు జరిగే అరాచకాల్లో మనం చూస్తున్నాము మన దేశంలో ఎలా జరుగుతున్న ఆడపిల్లకాయల మీద అరాచకాలు. అదేవిధంగా మన ఇబ్రాహీం గారు స్ట్రోక్గా మన కరాటే నేర్చుకోవడం జరిగింది. ఇందువలన మేము చాలా సంతోషపడుతున్నాను. మన తల్లిదండ్రులు కూడా దీనికి మేము సపోర్ట్ చేయాలని ఈ భాగంగా మేము కోరుతూ ఈ ప్రోగ్రాం వచ్చిన మన నన్నయ్య సాబ్ గారికి, అదేవిధంగా మన కరీముల్లా భాయ్ గారికి, అదేవిధంగా మన ఇబ్రాహీం భాయ్ గారికి ధన్యవాదాలు తెలియబోతూ
సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.